ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరు ఇక్కడ ఉన్న సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, తప్పకుండా ఈ శనివారం రోజు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి సంఘటన జరగబోతుంది. వెంటనే వెంకటేశ్వరుడిని, ఆ 7 కొండల వాడిని తాకి నీ సంకల్పం చెప్పుకో, తప్పకుండా నెరవేరుతుందని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. మీకు ఎలాంటి సమస్యలు బాధలు ఉన్నా కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరిత చేయిస్తాను. బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెందుతూ మన సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకక చాలా బాధపడుతూ ఉంటారు కదండి. కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా 100% పరిష్కార మార్గం లభించిందండి. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి. కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8466923012. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు పూర్తి కాకపోవడం, నరదిష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది మన జీవితంలో వెంటాడుతూ ఉంటుంది కదండి. ఆ సమస్యలన్నీ తొలగిపోవాలంటే మనకు ఏదైనా ఒక పరిష్కారం మార్గం దొరికితే బాగుండు అని మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఈ గురువుగారి దగ్గర తప్పకుండా పరిష్కార మార్గం లభిస్తుందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేసి సమస్యలన్నీ చెప్పుకోండి. మీ సమస్యలకు తగినటువంటి పరిష్కారం కొన్ని పూజలు కానీ, పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా మనకు వివరిస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. మీకు సమస్యలు ఉంటేనే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఈ శనివారం రోజు కని విని ఎరగనటువంటి, ఒక ఊహించినటువంటి గొప్ప శుభవార్తను, ఒక అద్భుతాన్ని, అలాగే ఒక సంఘటనను నీ జీవితంలో నేను చూపించబోతున్నాను. వెంటనే ఆ వెంకటేశ్వరుడిని తాకి తప్పకుండా ఈ సందేశాన్ని పూర్తిగా విను. నీ కోసమే, కేవలం నీ కోసం మాత్రమే ఊహించినటువంటి శుభవార్తను తెచ్చాను. కాదు అనకుండా తప్పకుండా ఆ శుభవార్తని అందుకో. జీవితంలో ఎన్నో కోల్పోయావు. అంటే ఏది పట్టుకున్నా మనకు బంగారం కావాలి అని మనం అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఎప్పుడు కూడా నిరాశ చెందుతూ చాలా దుఃఖంతో కుమిలిపోతున్నటువంటి నీ జీవితంలో ఒక ఊహించినటువంటి సంఘటన జరగబోతుంది. మీ ఒత్తిడి నుండి బయట పడివేయడమే కాకుండా మీకు ఏమాత్రం కూడా కష్టం అనేది లేకుండా మీ మనసుకు ప్రశాంతత ఏర్పడే విధంగా చేస్తాడు. అప్పటికప్పుడే మీ మనసును చక్కగా ప్రశాంతంగా ఉంచుకునేందుకు బాబా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అంటే ఒకవైపు భజన చేస్తూ నా నామాన్ని మీ యొక్క మనసులో నింపుకుంటూనే మరలా సందిగ్ధంలో పడిపోతే, అంటే నేను ఈ విధంగా ప్రస్తుతం ఆయన నామం జపిస్తూనే ఉన్నాను, కానీ నా కోరిక నెరవేరుతుందా లేదా, నా ఈ సమస్య నుండి నన్ను ఆయన బయట పడివేస్తాడా లేదా, నిజంగా నా జీవితంలో ఏదైనా మార్పు వస్తుందా లేదా, ఇలా ఎప్పుడు కూడా సందేహంలో పడిపోవద్దు. నీ జీవితమే ఎటు కాకుండా సందేహంలో ఉండిపోతుంది. ఏదైనా ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోండి. అది ఏ భగవంతుడి పైన అయినా సరే. మీకు బాబా కలలో దర్శనం ఇచ్చాడా, నీ కోరిక నెరవేర్చాడా, ఇదంతా నిజమేనా, ఈ విధంగా సందేహించవద్దు. ఎందుకంటే నీకు ఒకసారి ఆయన కలలో కనిపించాడంటే నీకున్నటువంటి సమస్య నుండి నువ్వు తప్పకుండా బయటపడ్డావు అంటే అది భగవంతుడి యొక్క అనుగ్రహంగానే భావించాలి. ఇప్పటి నుంచి నీకు గురువు యొక్క అనుగ్రహం తోడవుతుంది. చాలా సంతోషంగా నీ జీవితం ఉండబోతుంది. గొప్పగా నీ జీవితం మారబోతుంది. ఇదంతా కూడా నిజమే. ఒకసారి ఈ మాటలన్నీ కూడా పూర్తిగా నువ్వు విన్నట్లయితే అప్పుడు నీకు అర్థమవుతుంది నేను దేని గురించి చెప్తున్నాను అనేది నీకే అర్థమవుతుంది. కాబట్టి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈ సాయి చెప్పేటువంటి మాటలన్నీ కూడా నువ్వు శ్రద్ధగా ఆలకిస్తూ ఉండు. నీ మనసు ఎంతో బాధకు గురి అవుతూ రోజు కూడా ఈ సాయి చెప్పే సందేశాలని ఆలకిస్తూ ఉండి నీ మనసును నువ్వు ప్రశాంతంగా ఉంచుకుంటున్నావని నాకు తెలుసు. అయినా కూడా లోపల ఏదో ఒక తెలియనటువంటి బాధ, ఎన్ని పైపైన సంతోషంగా నటించినా లోపల ఎంతో కుమిలిపోతున్నటువంటి నీ జీవితానికి ఈ బాబా ఒక పరిహార మార్గంగా, ఒక అదృష్టాన్ని, ఒక సంకేతంగా నీకు తప్పకుండా చూపించబోతున్నాడు. మరి ఏదైనా కానీ నీ జీవితం చాలా చక్కగా ఆనందంగా మార్చబోతున్నాను. ఈ గురువు యొక్క అనుగ్రహం నీకు తొందరలోనే అద్భుతంగా మారబోతుంది. అలాగే నీవు నీ పనుల్లో కూడా విజయవంతంగా
ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా నీ జీవితాన్ని ముందు ముందు రోజుల్లో రాణించబోతున్నావని నేను నీకు హామీ ఇచ్చి మరీ చెప్తున్నానమ్మా. గతంతో పోల్చుకుంటే నీ గతం అనేది కూడా పూర్తిగా అంటే ఇప్పటి వరకు నీవు చెడు దశను ఆరంభం అంటే నీ యొక్క చెడు దశ అనేది పూర్తిగా నీ జీవితం నుండి నేను తొలగించబోతున్నాను. గతం అని ఎందుకు అన్నానో తెలుసా? గతంలో నీకు చాలా చేదు అనుభవాలు, అలాగే నీకు కష్టాలు నష్టాలు ఇవి తప్ప ఏవి కూడా మిగలలేదు. అయితే నువ్వు అనుకోవచ్చు, ఇప్పుడు మాత్రం నా జీవితం ఏమైంది, ఏమైనా మారిందా బాబా అని. అంటే అప్పటితో పోల్చుకుంటే నిజంగా నీ జీవితం మారిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే నీకు చాలా అంటే చాలా నీ చేతికి ఎన్ని అయితే అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ కూడా తీర్చేటువంటి ధనం అయితే నీ చేతికి రాబోతుంది. గతంలో నీకు కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి. చేతిలో ఎంత సంపాదించినా కూడా ఎంత డబ్బు ఉన్నా ఎన్నో ఖర్చులు, అలాగే కష్టకాలాలు అన్నీ నెట్టుకొని వచ్చావు. అలా అప్పులు కట్టుకోవడం, ఇంట్లో ఏదో ఒక ఖర్చులు వాడుకోవడం, ఏదో ఒక ఖర్చు నీ కోసం ఎదురు చూస్తూ ఉండడం, ఇవన్నీ కూడా నువ్వు చేతిలో డబ్బు అనేది నిలవలేకపోవడం, ఎప్పటికప్పుడు డబ్బు కరువైపోవడం, ఇదంతా కూడా జరిగింది. ఇటువంటివన్నీ కూడా నీకు గతంలో ఇవన్నీ కూడా జరిగాయి కదా. మరి కొత్త సంవత్సరంలో ఎప్పుడు కూడా అంటే ఏదైనా కానీ ఈ సంవత్సరం అంతా నీకు ధనపరంగా చాలా అంటే చాలా ఉంటుందన్నమాట. ఎందుకంటే నీకు ధనం పరంగా గొప్ప యోగకాలం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కష్టే ఫలి అని అంటారు కదా. కూర్చుంటే డబ్బు అనేది అసలు రాదనమాట. నీ వృత్తి ఎందు లేదంటే వ్యాపారం ఎందు మంచి మంచి శుభవార్తలు అనేవి తప్పకుండా నువ్వు వింటావు. అందులో ఒక శుభవార్త, నీవు గనక వ్యాపారం చేసిన వాడివైతే నీకు చిన్న చిన్న బిజినెస్లు చేసుకునేటప్పుడు ఒక పెద్ద బిజినెస్లో అంటే ఒక పెద్ద బిజినెస్ నీకు పరిచయం అవుతుంది. వాటి ద్వారా నీకు మంచి సహాయం అని తప్పకుండా లభిస్తుంది. తద్వారా వారి యొక్క సహాయంతో, వారి సలహాలతో ఎంతో కొంత కలిసి వస్తుంది. అలాగే ఇంకా నీ చుట్టూ ఉన్న వారి మాటలు అసలు నమ్మొద్దు. ఎందుకంటే అందరూ కూడా డబ్బు పరంగా, డబ్బు కోసం ప్రతి ఒక్కరూ కూడా కష్టపడుతూ ఉంటారనమాట. కాదని చెప్పలేం కదా. కానీ కొంతమందికి ఎంత కష్టపడినా కూడా ఆ రూపాయి అనేది అసలు రాదనుకోండి. రూపాయి అనేది ఎంతో కష్టం చేసుకొని కాస్త కూస్తో యోగకాలం కానీ అదృష్టం కాలం కానీ ఉంటే తప్ప ఆ యొక్క ఆదాయం అనేది వారికి రాకుండా ఉండదు. కాబట్టి ఆ యొక్క యోగ కాలాన్ని నువ్వు ఉపయోగించుకోవడాన్ని తప్పకుండా నువ్వు ప్రయత్నించాలి. అప్పుడు నీ ప్రయత్నాన్ని నేను సఫలం చేస్తాను. అయితే నీవు ప్రతి శనివారం రోజు కూడా ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా వెంకటేశ్వర స్వామికి తులసి మాలను, అలాగే వెంకటేశ్వరునికి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడం ఇలా తప్పకుండా చేస్తూ ఉండు. ఇంకొక శుభవార్త అనేది చెప్పాను కదా, అందులో నువ్వు మొదటి శుభవార్త, నీ ఆదాయాన్ని నువ్వు తప్పకుండా పెరుగుతుంది అనేది చూస్తూ గమనిస్తూ ఉంటావు. అది అంటే నువ్వు రూపాయి పెట్టిన దగ్గర 10 రూపాయల ఆదాయం అనేది నీకు వస్తుంది. ఈ విషయాన్ని మరీ మరీ గుర్తుంచుకో. అలాగే నీకు ఒక మంచి శుభవార్త ఏమిటంటే, కుటుంబ పరంగా చూసుకుంటే నీకు అంటే ఎవరైతే భార్యాభర్తల మధ్య గతంలో నీకు కొంచెం ఏదైనా కానీ మనస్పర్ధలు ఉన్నవారైతే వారికి తప్పకుండా భార్యాభర్తలకు చిన్న చిన్న గొడవలు అనేవి ఎవరికైనా కానీ వస్తూ ఉంటాయి కదా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క సందర్భంలో తప్పకుండా మీకు మీ ఇరువురి మధ్య అన్ని గొడవలు కూడా తొలగిపోతాయి. కొంచెం సర్దుకొని వెళ్ళిపోవాలనుకునేటువంటి ఒక రియలైజేషన్ అనేది మీ ఇరువుల్లో వస్తుంది. ఇంతటి రియలైజేషన్ అవుతారు, కొంచెం ఓర్పుగా ఉండండి అని బాబాగారు ఈ విధంగా మనకు ఒక చక్కటి సందేశం ద్వారా 2 శుభవార్తలు అనేది అర్థమయ్యే విధంగా తెలియచేశారండి. అలాగే ఏదైనా కానీ కొత్త నిర్ణయాలు కొంచెం నువ్వు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తెలిసిన వారి దగ్గర సలహాలు తీసుకొని మాత్రమే సంప్రదించి, ఎవరికైనా కానీ పెద్దలని కానీ లేదంటే అనుభవజ్ఞులను కానీ సంప్రదించి నిర్ణయాలు తీసుకో. అలాగే భార్యాభర్తలు అంటే ఇరువురు కూడా సలహాలు తీసుకొని ఒకరినొకరు గౌరవించుకోండి. మీ ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు పుట్టారా అన్నట్లుగా ఉండండి. మీరు ఉన్నప్పుడే కుటుంబంలో మంచిగా బంధాలు అనేవి ఏర్పడతాయి. అలాగే మీరు ఒకరినొకరు చక్కగా సలహాలు ఇచ్చిపుచ్చుకోవడం వలన మీ ఇద్దరి మధ్య దాపరికాలు లేకపోవడం వల్ల మీ ఇద్దరి మధ్య ప్రేమ అనేది కూడా రెట్టింపు అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య అనుకూలత తప్పకుండా ఉండాలన్నమాట. పిల్లల చదువులు అలాగే పిల్లల ఎదుగుదలకు కాస్త గమనించి మీరు ఇరువురు కూడా ఏదైనా మనస్పర్ధలు ఉంటే వాటన్నిటిని కూడా పూర్తిగా తొలగించుకునే విధంగా మీ ప్రవర్తన ఉండాలి. అలాగే మీ పిల్లల చదువు, మీ పిల్లల భవిష్యత్ అంతా కూడా మీరు నడుచుకునేటువంటి విధానం పట్ల, అలాగే మీరు చెప్పేటువంటి మాటల వలన, అలాగే మీరు ప్రవర్తించేటువంటి తీరు వలన వారి యొక్క భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుందని తప్పకుండా తెలుసుకోండి. కాబట్టి మీరు ఇరువురు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటేనే కుటుంబంలో ఉన్నటువంటి బంధాలు అనేవి నిలబడతాయి, మీకు గౌరవం దక్కుతుంది. అలాగే నూతనమైనటువంటి జీవితాన్ని తప్పకుండా మీరు ఎప్పుడు కూడా తిరిగి మరలా పునరుద్ధరించుకోవాలని
మీ జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సంతోషంగా అలాగే ఎప్పుడు కూడా గడపాలని ఈ సాయి ఎప్పుడు మీ నుండి కోరుకుంటూనే ఉంటాడు. మిమ్మల్ని ఎవరైనా సరిగ్గా పలకరివ్వకపోవడం, అలాగే ఒకరినొకరు అగౌరవపరుచుకునేలాగా మాట్లాడుకోవడం, ఒకరినొకరు సంబంధాలు లేకుండా అసలు నాకు సంబంధం లేనట్లుగా ఇంట్లో బ్రతకడం, ఇవన్నీ కూడా పిల్లలు గమనిస్తూ ఉంటారని తెలుసుకోండి. కాబట్టి ఏ పనినైనా కానీ, ఏ మాట అయినా కానీ ఇద్దరు ఒకటేలాగా ఒకే విధంగా చూసుకొని జాగ్రత్తగా ఆలోచించుకొని మరి జీవితాన్ని గడపడం వలన ఎన్నో బంధాలనేవి మీకు గౌరవం ఇవ్వడమే కాదు, మిమ్మల్ని ఆదర్శనీయంగా కూడా చేసుకొని బ్రతుకుతారు. కాబట్టి ఏ నిర్ణయం అయినా కానీ తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని అంతా సవ్యంగా సక్రమంగా సాగుతుంది అనేలాగా విషయాల గురించి చర్చించుకొని అప్పుడే నిర్ణయం తీసుకోండి. ఇక మిగతాదంతా కూడా ముందు ముందు రోజుల్లో అన్ని విధాలుగా అనుకూలంగా మంచిగా శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఈ బాబా కావాలంటే సృష్టించి మరి ఇవ్వబోతున్నాడని తప్పకుండా తెలుసుకోండి. ఆనందంగా సంతోషంగా మీ జీవితాన్ని గడపాలని ఎప్పుడు కూడా నేను కోరుకుంటూ ఉంటాను. మరి నీ కోసమే వచ్చినటువంటి శుభవార్తలన్నీ నువ్వు ఎప్పుడు కూడా కాదనకుండా నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఈ బాబా కోరుకుంటూ ఉంటాడు. కానీ జీవితంలో ప్రతి ఒక్క జీవికి కష్టాలనేవి తప్పదు. కష్టాల వెనుక దాగి ఉన్నటువంటి ఆనందాలు కూడా వస్తాయని మాత్రం గుర్తుపెట్టుకో. జీవితం చాలా చిన్నది. అందులో మనం ఎలా జీవించామో, ఎలా బ్రతికామో, ఎలా ఉన్నామో, ఎలా బంధుత్వాలను నిలబెట్టుకున్నామో, ఎలా ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు సాగుతున్నాము, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నువ్వు గడపాలని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. నీకు ఏదైనా భరించలేని దుఃఖం వచ్చినప్పుడు కాసేపు మనశ్శాంతిగా ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకో. నీకు ఇష్ట దైవమైనటువంటి నామస్మరణ, ఆ భగవంతుడి నామస్మరణ చేసుకో. నీ మనసుకు ఎంతో కొంత ఊరట అనేది తప్పకుండా కలుగుతుంది. నీ మనసును కుదుటపడే విధంగా చేసుకో. నీకు ఏదైనా కానీ వ్యక్తిగత జీవితానికి కానీ, ఉద్యోగానికి కానీ, విద్యారంగానికి కానీ అద్భుతమైనటువంటి సూచనలను ఎన్నో తెలియపరుస్తూ ఉంటాను. మీ కుటుంబ జీవితంలో నీకు మంచి గౌరవం ఉంది. ఏ పని ప్రారంభించినా కూడా నీ చెయ్యి చాలా మంచిదని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. అలాగే మంచి విజయాన్ని కూడా నీవు సాధించావు. సాధించినంత నీ కుటుంబానికి కూడా నీపై ఉన్నటువంటి గౌరవం ఇంకాస్త ఎక్కువై నిన్ను చాలా అంటే చాలా గౌరవ భావంతో చూస్తూ ఉన్నారు. అయితే నీకున్నటువంటి బాధంతా కూడా కేవలం నీ బిడ్డలకు, అంటే నీ బిడ్డల పట్ల నీకున్నటువంటి ప్రేమానురాగాలతో వారికి మంచి స్థితిగతులు ఏర్పడాలని కోరుకుంటూ ఉంటావు కదా. అయితే కొన్ని ఆర్థిక ప్రయోజనాలు కొన్ని కలిసి రాక భగవంతుడి యొక్క అనుగ్రహం కాస్త తక్కువైందని చెప్పి బాధపడుతూ ఉన్నావు. నీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా తిరిగి తప్పకుండా నీకు అందుతాయి. తద్వారా నీ బిడ్డలకు కావలసినటువంటి ఉన్నతమైనటువంటి చదువును కానీ, లేదంటే వారికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి డబ్బును కానీ నువ్వు తప్పకుండా వారికి సమకూర్చేలాగా నేను నీకు సహాయాన్ని అందిస్తాను. అలాగే నీ మాటలు వారితో మధురంగా ఉండేలాగా చూసుకో. వారితో ప్రేమగా గడుపు. మీ కుటుంబంలో సంతోషంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడాలంటే ముందుగా నీవు కుటుంబ సభ్యులతో ఒకరినొకరు అనుబంధం పెరిగేలాగా చూసుకో. అలాగే సంతానం గురించి నేను నీకు చెప్తున్నాను కదా, మంచి శుభవార్తలు అలాగే మంచి శుభకార్యాలు జరుగుతాయని కూడా చెప్తున్నాను. అలాగే నీ బిడ్డల పోటీ పరీక్షల్లో మంచి విజయం తప్పకుండా నువ్వు సాధించి నీకు ఒక మంచి శుభవార్త అనేది చెప్తాను. అలాగే వారు ఏకాగ్రతతో చదువుతారు, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలని అనుకుంటారు. అలాగే వారికి కోసం అనుకూలంగా ఉండేలాగా మంచి సహాయాన్ని బాబా ఎప్పుడు కూడా వారికి అందిస్తూనే ఉంటాడని తెలుసుకో. అలాగే వారికి కెరీర్ పరంగా కూడా కొన్ని అద్భుతమైనటువంటి ప్రయోజనాలు తప్పకుండా ఇస్తాను. నువ్వేమీ వాటి గురించి దిగులు పడనవసరం లేదు. అలాగే వారి గురించి రోజు బెంగ పెట్టుకొని ఉండవద్దు. వారిని చూసి ఏం చేస్తారో, ముందు రోజుల్లో ఎలా ఉంటారో అనేటువంటి అనుమానాలన్నీ కూడా ఏమీ పెట్టుకోవద్దు. నీ బిడ్డలు నా బిడ్డలు కాదా? నీవు నా బిడ్డవైనప్పుడు వారు కూడా నా బిడ్డలే కదా. నేను నిన్ను ఒకలాగా, నీ బిడ్డలను మరొకలాగా చూస్తానని ఎప్పుడు కూడా అనుకోవద్దు. నాకెప్పుడు అందరూ సమభావంగానే చూస్తాను. అందరినీ కూడా సమానమైనటువంటి భావంతో మాత్రమే చూస్తాను. నీ మనసులో సానుకూలమైనటువంటి ఆలోచనలు ఎప్పుడైతే ఉంటాయో అప్పటికప్పుడు నేను కూడా మీకు అడుగడుగునా కాపాడుతూ రక్షిస్తూ వస్తాను. మీ మనస్సులో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా బయటపడతాయి. సానుకూలమైనటువంటి ఆలోచనలు మాత్రమే చేయి. అలాగే వారికి ఏదైనా సోమరితనం కనుక ఉంటే ఆ సోమరితనాన్ని విడిచిపెట్టేలాగా వారి యొక్క దినచర్యను నువ్వు గమనిస్తూ వారిని పూర్తిగా మంచి మార్గంలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉండు. ఎప్పుడు కూడా అన్ని విధాలుగా నీ బిడ్డల పట్ల మంచి అనుభవం ఎదురవుతుంది. అలాగే వారు ఏదైతే
నీ పనిని అలాగే నీ కష్టాన్ని దృష్టిలో ఉంచుకుంటారో అలాగే నీకు మంచి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని లభించేలాగా చేస్తారు. నా తల్లిదండ్రులు నన్ను ఎంతో కష్టపడి పెంచారు. చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. వారికి అది ఒక మంచి గౌరవమైనటువంటి స్థానంలో నిలబడతారు. అలాగే ప్రతిరోజు కూడా నీవు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటో తెలుసా? నీవు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉండు. లక్ష్మీదేవికి ఉదయం సాయంత్రం దీపం పెడుతూ ఉండు. శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ మరీ ఆ రోజున ఆవు నేతితో అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించి చూడు. తప్పకుండా నీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే నీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా ఏది కావాలన్నా కూడా వారిని అన్ని ఆ అమ్మవారి యొక్క దయతో వారికి సమకూరుతాయి. అయితే కొన్ని అంటే మనం అనుకోవచ్చు, బాబా నీవు మాత్రం నాకు నేను అడిగింది ఇవ్వలేవా అని నువ్వు నన్ను అడగొచ్చు. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు అధిపతి అవుతారు కదా. అలాగే ధనానికి అధిపతి లక్ష్మీదేవి కాబట్టి నీవు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం వలన నీకు సరైనటువంటి ధనం సమయానికి నీకు అందుతుంది. అలాగే ప్రతి అవసరానికి కూడా నీకు సమయానికి ధనం అందడం, నీ మనసులో ఎంతో కొంత అంటే నీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలన్నీ కూడా బయటకు పోతాయన్నమాట. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నీకు మరీ చెప్పాలని ఈ సందేశం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని ఇంకా సరికొత్తగా గడుపుతావని నేను ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాను. ఎప్పుడు కూడా నీ జీవితం చాలా అంటే చాలా బాధలో ఉన్నప్పుడు నన్ను ఎప్పుడు కూడా వేడుకుంటూ ఉంటావు కదా. నాకు తప్పకుండా ఏదైనా షిరిడి నుంచి ఒక సంకేతాన్ని పంపించు బాబా, నాకు ఎన్నో రోజుల నుంచి షిరిడీకి రావాలని ఉంది అని ఎప్పుడు కూడా నువ్వు తప్పకుండా వారందరి ప్రేమను కూడా పొందుతావు. కాబట్టి మొండి పట్టుదల కోపాన్ని ముందుగా నువ్వు విడిచిపెట్టుకోవాలి. అలాగే నీకున్నటువంటి కొన్ని అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని కూడా వాడడం మానేయి. ఎందుకంటే అలాంటివన్నీ వాడడం నీ చుట్టూ ఉన్నవారిని బాధ కలుగుతుంది. కోపం అనేది కూడా రావడం అనేది సహజమే, నేను ఒప్పుకుంటాను. ఆ కోపాన్ని నువ్వు నిగ్రహించుకోవడం వలనే నీవు నలుగురిలో మంచి గౌరవాన్ని పొందుతావు. ఎదుటి వారితో ఎవరైతే చక్కగా ఆకర్షణీయంగా మాట్లాడతారో ఈ లోకంలో వారే తప్పకుండా నచ్చుతారు. నీకు కోపం ఎక్కువ, అలాగే నిజాయితీ కూడా ఎక్కువే, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ లోకంలో నలుగురితో బ్రతకాలంటే నీవు చక్కగా ఎదుటివారితో అందరితో కలిసిమెలిసి మాట్లాడాలని తెలుసుకో. అలాగే బంధువర్గంతో కూడా నేనుండి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటున్నారు. మీ బంధువర్గంలో కూడా నీవు సఖ్యతగా ఉండడం అలవాటు చేసుకో. ఎందుకంటే బంధం అనేది ఎప్పటికైనా కూడా నిలబడుతుంది. నీ బంధువర్గంతో నీవు ఏదైనా కానీ అనవసరమైనటువంటి వాగ్వాదాలతో వారితో లేనిపోని మాటలను అనడం, వారితో అనిపించుకోవడం కానీ చేయడం వలన అవి నీకు నీ బిడ్డలకు కూడా తగులుతాయి. కాబట్టి కోపంలో వాళ్ళతో విచక్షణ లేకుండా ప్రవర్తించడం అసలు మంచిది కాదు. ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అనే విషయాన్ని వినడానికి కూడా సమయం లేదు. కాబట్టి అసలు వారు ఏం చెప్తున్నారు, నా మంచి కోరి ఏదైనా సలహా ఇస్తున్నారు, ఇవ్వబోతున్నారని కాస్త ఆలోచించి కోపంలో చాలా క్రూరంగా ఈ మధ్య ప్రవర్తిస్తూ ఉన్నావు. కాబట్టి కోపం చాలా ప్రమాదకరం. నీవు కలత చెందినప్పుడు అంటే బాధపడినప్పుడు ఇతరుల ముందు నీవు అసలు బాధపడనవసరం లేదు. ఎందుకు? కనీసం నీ తల్లిదండ్రుల పట్లైనా, లేదంటే నీ భార్య, నీ బిడ్డలకు, నీ బిడ్డల ముందైనా కానీ నీలో ఉన్నటువంటి బాధను వాళ్ళకి చెప్తే వారు కూడా నీకు ఏదో ఒక సలహా ఇస్తారు కదా. మాటలతో చేతులతో అసలు మామూలుగా ఉండరు. కానీ నీవు మాత్రం వారికి చెప్పకుండా నీకు నువ్వే బాధపడుతూ ఉండడం మంచిది కాదు. చీటికి మాటికి ఇతరుల మీద కోపగించుకుంటూ ఉండడం కూడా మంచిది కాదు. ఏదైనా కానీ నీలో ఉన్నటువంటి చెడు లక్షణం నాకు అసలు నచ్చడం లేదు. కాబట్టి లక్షణాన్ని నువ్వు ఇప్పుడిప్పుడే విడిచిపెట్టు. కఠినంగా అసలు ఉండవద్దు. ఇది చాలా చెడ్డ గుణం. అలాగే నీకెప్పుడు కూడా సంతోషంగా ఉండాలని నీ కోసం అనుకుంటే మాత్రం నీ మనసులో కోరికైనా కానీ, కోపాన్ని కానీ, ఈర్ష్యను కానీ, ద్వేషాన్ని కానీ వీటన్నిటిని కూడా నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొన్నిసార్లు కఠినంగా ఉండడం కూడా మంచిదే. అది కొన్ని సందర్భాల్లో మాత్రమే మంచిది అని ప్రతిసారి కూడా కఠినంగా ఉండడం కోసం కోపం తెచ్చుకోవడం అనేది అసలు మంచిది కాదు. ఎవరిపైనా కానీ ఈర్ష్యద్వేషాలు అనేది పెంచుకోవడం కూడా మంచిది కాదు. నీకు ఏదైనా బాధ అనిపిస్తే నీ తల్లిదండ్రులతో చెప్పుకో, భార్య బిడ్డలతో చెప్పుకో. లేదంటే అది వారికి చెప్పుకోవాల్సి కాకపోతే ఈ బాబా ఉన్నాడు కదా, ఈ బాబాతో చెప్పుకో. నీకు ప్రతి కోరిక, ప్రతి సమస్యను నేను తీరుస్తాను కదా. తప్పకుండా నీ కోరికలన్నీ నెరవేరుస్తాను. షిరిడి నుంచి నీ కోసం కానుకను పంపుతున్నాను. ఏదో ఒక రూపంలో నీ కోసం ఒక కానుకను నేను షిరిడి నుంచి పంపిస్తున్నానని చెప్పి
బాబాగారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.